నారా చంద్రబాబు నాయుడు గారు లేదా కొల్లు రవీంద్ర గారు, ఎక్సైజ్ కమిషనర్ మీనా గారు, వీళ్ళ దారుణమైన స్కామ్, బారుల్లో ఎంత స్కామ్ జరుగుతుందో ఛాలెంజ్ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, తిరుపతి, గుంటూరు, వైజాగ్, కర్నూలు ఇట్లాంటి 5 లక్షల పైబడి జనాభా ఉన్న బార్లకి 75 లక్షల ఫీజు. అవును కదా? మచిలీపట్నం, గుడివాడ లేదా ప్రొద్దుటూరు లేదా విజయనగరం ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో అంటే 50,000 దాటి 5 లక్షల లోపు ఉన్నటువంటి మున్సిపాలిటీలో 55 లక్షల ఫీజు కదా. పెడన, అమినిగడ్డ, నందికొట్కూరు ఇట్లాంటి ఊళ్ళలో 35 లక్షల ఫీజు నేను అనుకుంటున్నాను. సుమారు నాకు గుర్తున్నంత వరకు, నేను పేపర్లో చదివినంత వరకు నాకు గుర్తున్నది చెప్తున్నాను. ఈ 35 లక్షలు జాగ్రత్తగా మీకు కట్టాలంటే, అంటే కట్టి వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళ అద్దులు కానీ లేదా కరెంటు ఛార్జీలు కానీ స్టాఫ్ జీతాలు కానీ అన్నీ వేసుకుంటే రోజుకి బెజవాడ, వైజాగ్, తిరుపతి, గుంటూరు, కర్నూలు లాంటి పెద్ద ఊళ్ళలో రోజుకు 3 లక్షల రూపాయలు అమ్మాలి. అమ్మకపోతే లాభం గోపులోకి వస్తాం. ఇళ్ళు కాళ్ళెత్తి ఇళ్ళు వాకిళ్ళు అమ్ముకోవటమే. బందరు, గుడివాడ, అనకాపల్లి, ప్రొద్దుటూరు, కడప ఇట్లాంటి ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళలో అయితే రోజుకి 2.5 లక్షల రూపాయలు అమ్మాలి ఈయన పక్షంలో బ్రేక్ ఈవెన్ రావాలంటే. లేదా మిగతా ఊళ్ళలో బార్లు అన్ని చోట ఉన్న చోట రోజుకు 2 లక్షల రూపాయలు అమ్మాలి.